ప్రైజ్ ది లార్డ్. చేరొచ్చిన మీకు అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచు వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన ఆత్మీయ బంధువులారా, స్నేహితులారా, సహోదరి సహోదరులారా, మరొక పర్యాయము దేవుని వాక్యాన్ని చేతపట్టుకొని మీ ముందుకు రావడానికి, మీ గృహాల్లోకి రావడానికి శాంతి టీవీ ద్వారా ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి కార్యక్రమం ద్వారా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చిన మంచి అవకాశం కొరకే దేవుని స్తుతిస్తున్నాను. మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యాన్ని బోధిస్తుండగా వాక్యం ద్వారా దేవుడు నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఇది 2 అంచులు కలిగిన ఖడ్గము కనుక 2 అంచులు ఉన్నాయి కాబట్టి 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి ఒక ఎడ్జ్ ద్వారా మిమ్మల్ని, ఒక ఎడ్జ్ ద్వారా నన్ను. ఒక ఎడ్జ్ కలిగి ఉంటేనే దట్స్ ఎ పవర్ఫుల్ వెపన్. 2 ఎడ్జెస్, డబుల్ ఎడ్జెస్ అంటే ఇట్స్ మోర్ పవర్ఫుల్ వెపన్. 2 వైపులా నరుకుతుంది, 2 వైపున మొక్కలు చేస్తుంది, 2 వైపున చీల్స్తుంది. ప్రాణాత్మ దేహములను లేకపోతే ఆ సపరేట్ చేసే విధంగా ప్రాణాత్మలను విభజించునంత మట్టుకు దూరుచు డీప్గా లోపలికి వెళ్ళిపోతుంది. ఘాటు వేస్తూ వజ్రాన్ని వజ్రముతోనే కోయాలన్నట్టుగా కరుడు గట్టినటువంటి రాయి లాంటి హృదయాన్ని కోయడానికి ఒకవైపు కాదు, ఒక అంచు కలిగినటువంటి ఖడ్గము కాదు, 2 అంచులు కలిగిన ఖడ్గము యొక్క అవసరత ఉంది. అది దేవుని వాక్యం, అది ఆత్మ ఖడ్గం. వాక్యాన్ని అలా పోల్చేంతవరకు వాక్యం ఖడ్గం అని కాదు. అంటుంటారు మీరు కత్తిలాగా ఉన్నారండి అని అంటారు. మనిషి కత్తిలాగా ఉండడం అంటే ఏంటో మరి అర్థం కావట్లేదు. అంటే కత్తిలాగా ఉన్నాడు, జాగ్రత్త, దూరం దగ్గరికి వెళ్ళొద్దు, తెగిపోతాయేమో, కట్ అయిపోతాయేమో అని. వాక్యము కత్తి లాంటిది, ఇట్స్ ఎ షార్ప్. దాంతో అంత సులభంగా మనం వ్యవహరించలేము. దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. దానికి ఒక కవర్ వేసి, దానికి ఒక షీట్ వేసి, దానికి ఒక వరను ఏర్పాటు చేసి దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సరే, దేవునికి స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరొకసారి మీకు, మీ కుటుంబ సభ్యులకి స్వాగతం పలుకుతున్నాం. ఈ కార్యక్రమం ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారికి ప్రత్యేకమైన అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు వీళ్ళంతవరకు ఈ కార్యక్రమాన్ని రెగ్యులర్గా చూడడానికి ప్రయత్నం చేయండి. ఒక కార్యక్రమం బట్టి, ఒక మెసేజ్ని బట్టి ఒక కన్క్లూజన్కి రాకుండా ఒక 2-3 మెసేజ్లు విని ఆలోచించి ఈజ్ ఇట్ ట్రూ ఆర్ రాంగ్. అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో బెరయలోని విశ్వాసులాగా కాస్త వివేచించి వాట్ ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అని లేఖనములు పరిశోధించడం ద్వారా నేను చెప్పినటువంటి రెఫరెన్స్ల ఆధారంగా చేసుకొని, లేకపోతే నేను చెప్పినటువంటి సూత్రాలని వేరు వాక్యముల ద్వారా ఖండించగలిగి ఓహో దిస్ ఈజ్ రాంగ్, దిస్ ఈజ్ రైట్ అని మీరు వివేచించగలిగితే మీరు చక్కగా ముందుకు సాగగలరు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని నిన్న మనం కొన్ని విషయాలు ఆలోచించాం. కాని కేకలు, కాని మాట అన్నట్టుగా కాని కేకలు అనగా పనికిరాని కేకలు, కొరగాని కేకలు, వేస్ట్ క్రైస్ ఆర్ షౌటింగ్స్. మాట వ్యర్థం కాకూడదు, పలుకు వ్యర్థం కాకూడదు, కేక వ్యర్థం కాకూడదు, పాట వ్యర్థం కాకూడదు, ఏది వ్యర్థం కాకూడదు. దేవుని నోటి నుంచి వచ్చిన మాట, పరలోకము నుంచి వెడలిన మాట, బయలుదేరిన మాట, అది నిష్ప్రయోజనంగా ఎంప్టీ హ్యాండ్స్తో లేకపోతే రిజల్ట్ లేకుండా వెళ్ళదు. ఇట్ గోస్ బ్యాక్, రిటర్న్స్ టు ద లార్డ్ ఆఫ్టర్ ఫినిషింగ్ ఎ పర్పస్. ఉదాహరణకి యేసు ప్రభుని లోకానికి పంపించాడు తండ్రి అని దేవుడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనకు తెలిసిన మాటే, నువ్వు నాకు అప్పగించిన పనిని సంపూర్ణంగా నేను పూర్తి చేశాను. నాకు టైం షార్ట్గా ఉంది కదా, 3.5 సంవత్సరాల సేవలో ఇది పూర్తి చేయాలంటే కష్టం, 33.5 సంవత్సరాల లైఫ్లో దీన్ని పూర్తి చేయాలంటే కష్టం. సారీ, నేను చేయాలని ప్రయత్నం చేసిన మ్యాక్సిమం నా ప్రయత్నం నేను చేశాను. నేను ఇంచుమించు
ఒక 50% పూర్తి చేశాను, 60% పూర్తి చేశాను అనుకుంటున్నాను నేను, అది చాలా దాంతో సాటిస్ఫై అవ్వు అని మాట్లాడడం లేదు. ఐ ఫినిష్ ద వర్క్, ఇట్ ఈస్ ఫినిష్, సమాప్తమాయను, టెటిలస్టాయ్, ఇట్ ఈస్ ఫినిష్, ఇది ముగించబడింది. నాకేదైతే తండ్రి అప్పగించాడో, నాకేదైతే తండ్రి చేయమని చెప్పాడో, నోబహు అట్లు చేసెను అన్నట్లుగా, యెహోవా ఆజ్ఞాపించినది యావత్తు ఆయన చేసినట్లుగా, నోబహు కన్నా గొప్పవాడైనటువంటి యేసు ప్రభు, నజరేయుడైన యేసు తన తండ్రి మాటను ఏమాత్రం జవదాటక తన శరీరమందు శ్రమను అనుభవించి మరణాన్ని అనుభవించి ఆయన చిత్తాన్ని నెరవేర్చడము తనకు ఆహార సమానంగా భావించి అద్భుతమైన పరిచయం చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్న విషయాలు ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని కేకల వలన ప్రయోజనం ఉండదు. ఊటి అరుస్తున్నారు, చెవులు కోసినటువంటి మేకలాగా, లేకపోతే కాలుగాలిన పిల్లిలాగా, కాని కేకలు, ఫ్యూటైల్ షౌటింగ్స్. కేకేసామంటే కొద్దిగా భయపడతారు. కేకేసామంటే అవతల వ్యక్తి యొక్క ఉనికి మనకు తెలుస్తుంది. మన కేకను బట్టి మన ఆత్మీయ ఉనికిని మనం గుర్తుపట్టవచ్చు. అరణ్యంలో కేకే, ఏంటిది అరణ్యంలో కేకేస్తున్నాడు ఎవరతను? ఆ కుర్రాడు మన ఎలిజబెత్ అమ్మగారి కుమారుడండి. ఓహో, అంటే మన జకరియా పాస్టర్ గారు, ఎస్ ఆ యాజకుని కుమారుడు. ఏంటి అతను అరణ్యంలో కేకలేస్తున్నాడు? లెట్స్ గో అండ్ చెక్ విత్ దట్ షౌటింగ్స్. వెళ్దాం, వెళ్ళి చూద్దాం. దూత చెప్పినటువంటి విషయాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి ఆనవాళ్ళను బట్టి వాళ్ళు వెళ్ళారు, కాపర్లు వెళ్ళారు, చూశారు, వచ్చారు. అరణ్యములో కేకలేసిన జనారణ్యములో నుంచి ప్రజలు వెతుక్కుంటూ వెళ్ళి యోహాన్ దగ్గరికి వెళ్ళారు. స్తోత్రం. కానీ కేకల గురించి మనం ఆలోచిస్తున్నాం. ఒకటి, అవి అయోమయాన్ని కలిగించాయని, కన్ఫ్యూజన్ కలిగించాయని అధికారులకు, పట్టణ ప్రజలకు, పట్టణ అధికారులకి, టౌన్ అఫీషియల్స్కి, ఆ ఫోక్స్కి, కామన్ పీపుల్కి. రెండోది, అవి అతిశయాన్ని కలిగిస్తాయని. హేరోదు అనేటువంటి ఒక వ్యక్తికి అతిశయాన్ని కలిగించింది. వీళ్ళందరూ పొగిడేసరికి పొంగిపోయాడు. పరలోకం ఊరుకోలేదు. నువ్వు పొంగిపోతే పరలోకం ఊరుకోదు, నువ్వు కుంగిపోయినా పరలోకం ఊరుకోదు. నీ సముద్రపు పొంగును అణిచే దేవుడు ఒక పరిశుద్ధుని, ఒక సహోదరుని యొక్క పొంగును ఆయన అరుస్తాడు. పొంగిన రొట్టెలు తినడానికి వీల్లేదు. పొంగాయి అంటే అది పులిసింది కాబట్టి, పులుపు కలిపారు కనుక, ఈస్ట్ కలిపారు కనుక అది పొంగింది. పులియని రొట్టెలతో, పొంగని రొట్టెలతో. అది ఎలా ఉందో అలాగా ఉండడం, న్యాచురాలిటీ, రియాలిటీ. ఎటువంటి మేకప్ లేనితనం, ఎటువంటి మాస్క్ లేనితనం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, అతిశయాన్ని కలిగించి ఒక వ్యక్తిని ఆత్మీయ జీవితంలో, ఆత్మీయ రంగంలో లేకుండా చేసి అంతం చేసేసింది. నీ అతిశయము నిన్ను అంతం చేస్తుంది, జాగ్రత్త. మూడో విషయము, మనం ఆలోచిస్తున్న విషయం అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో అవివేకాన్ని కలిగిస్తాయని, మన యొక్క ఫూలిష్నెస్ని బయలుపరుస్తాయని. అరే మనం ఎందుకు వచ్చినట్టు ఎవరికి అర్థం కావాలి? కన్ఫ్యూజన్. వాళ్ళు మాట్లాడిన భాష తారుమారు అయిపోయేసరికి రాయబెట్టమని చెప్తున్నాడు, రాయి ఎందుకు పెట్టాలో తనకి అర్థం కావట్లేదు. మొత్తం కన్స్ట్రక్షన్ వర్క్, మొత్తం ఆ బిగ్ ప్రాజెక్ట్, అనేక నెలల తరబడి జరగాల్సిన పని ఆగిపోయింది. కొన్ని రోజులు జరిగిన పనిని దేవుడు ఆపివేశాడు. ఆయన చిత్తానికి విరోధముగా జరిగిన పని ఆగిపోతుంది. ఆయన చిత్తానికి ఇష్టమైన, చిత్తానుసారమైన పని త్వరగా పూర్తవుతుంది. 52 దినాల్లో నెహమ్యా యొక్క వర్క్ ఫినిష్ అయింది. కానీ నిమ్రోదు యొక్క వర్క్ ఫెయిల్ అయిపోయింది. ఆదికాండం 11వ అధ్యాయంలో నిమ్రోదు వర్క్ ఫెయిల్ అయిపోయింది. కానీ నెహమ్యా గ్రంథంలో నెహమ్యా వర్క్ సక్సెస్ అయింది. తర్వాత 4వదిగా అసహనాన్ని వ్యక్తం చేస్తుంది, అసహనం కలిగిస్తుందని, చిరాకు గురవుతామని, డిస్టర్బ్ అవుతామని, ఆ డిస్టర్బెన్స్ను బట్టి, ఆ డిప్రెషన్ను బట్టి ఏదేదో మాట్లాడేస్తామని, కేకలేస్తామని. కొంతమందికి బీపీ అని, హై బీపీ అని, బీపీ అండి, షార్ట్ టెంపర్ అండి అంటారు. వాడు ఊరికే కేకలేస్తున్నాడు. అవతల వ్యక్తి బాధపడిన తర్వాత, సారీ ఏమనుకోవద్దు, టెన్షన్లో తిట్టేశాను నేను,
ఒక్కసారి మనం పలికిన మాట వెనక్కి తీసుకోలేము. కొన్ని మాటలు అలాగే మనసులో కత్తిపోటు వంటి మాటలు ఉంటాయి. అవి తల్లిదండ్రులు మాట్లాడే మాటలు కావచ్చు, కుటుంబ సభ్యులు మాట్లాడే మాటలు కావచ్చు, బంధుమిత్రాదులో స్నేహితులు మాట్లాడే మాటలు కావచ్చు. పియర్సింగ్ వర్డ్స్, ప్రమాదకరమైనటువంటి మాటలు. అవి ఎప్పటికీ మర్చిపోలేము అన్నట్టుగా ఉన్నట్టు మరపురాని మాటలు అవి. అవి మధురమైన మాటలు కాదు, చేదైన మాటలు, మారా వంటి మాటలు. వీటి గురించి మనం కొరగాని కేకల గురించి మనం మాట్లాడుకున్నాం. మనలో నుంచి కొరగాని కేకలు కాకుండా క్రీస్తు నిమిత్తమైన కేకలు వినబడాలని, జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం ఎంతగానో కేకలు వేయిస్తున్నది అన్నట్టుగా ఈ ఆత్మ సంబంధమైన కేక, క్రీస్తు కొరకైన కేక తప్ప అనవసరమైన కేకలన్నీ పక్కన పెట్టేద్దాం. గేరాసేను దేశములో తిరుగుతున్నవాడు, చాలామంది తిరిగారు, కానీ గేరాసేను దేశములో సమాధుల్లో తిరిగేవాడు ఒకడున్నాడు. సేన అనే దెయ్యం పట్టినవాడు. వాడు వస్త్రములను కోల్పోయి వస్త్రములు తీసివేసి, వాడికి డ్రెస్ అలర్జీ ఉంది, వాడికి డ్రెస్ నిలవదు ఒంటి మీద. దురాత్మ వచ్చినప్పుడు, వాడికి పూరకం వచ్చినప్పుడు ఈ వస్త్రాన్ని చించేసుకుంటున్నాడు. అంతేకాకుండా వాడు మౌనంగా ఉండలేడు, వాడు మౌనవ్రతం చేయలేడు. వాడు కేకలేయాలి, అరవాలి, అరుస్తున్నాడు, గాయపరుచుకుంటున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు. వాడు వేరే వాళ్ళు గాయపరుస్తున్నాడని కాదు, తనను తాను గాయపరుచుకుంటున్నాడు. ఇది ఈవిల్ పొజెస్డ్ పర్సన్ యొక్క నేచర్. కానీ వాడికి విడుదల దొరికింది, వాడు స్వస్థతిస్తుడై ప్రభు పాదాల దగ్గర కూర్చున్నాడు, ఇది వేరే విషయం. మనం ఆలోచిస్తున్న మాటలు ఏంటి అంటే, ఆత్మ సంబంధమైన కేకలు వేస్తూ అపవాదికి కలవరం కలుగజేస్తూ, అపవాదికి అపజయం కలుగజేస్తూ, క్రీస్తు నామాన్ని బట్టి అతిశయిస్తూ ముందుకు సాగేటువంటి కేకలు లాంటి కేకలు మనం వేయాలి. ఆసాప భక్తుడు వేసిన కేకలు లాంటి కేకలు. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం ఎంతగానో కేకలు వేయించున్నది. లివింగ్ గాడ్ని, జీవము గల దేవుని దర్శించాలి, కలుసుకోవాలి, మీట్ అవ్వాలి అనే తలంపుతో, ఆశతో అతనికి దేవుని మందిరం అప్పటికీ కట్టబడినప్పటికీ కూడా ప్రత్యక్ష గుడారములో ఏం ప్రత్యక్ష గుడారంలే, ఆ టెంట్లో జరిగేది ఏముందిలే అని కాకుండా, ఆ షెడ్లో జరిగేది ఏముంది అని చీప్గా చూడకుండా, జీవము గల దేవుని సాన్నిధ్యం అక్కడ ఉంటుందని భావించి ఆయన్ను దర్శించడానికి ఇష్టం చూపించినటువంటి వ్యక్తి యొక్క పాట మనం అక్కడ చూస్తున్నాం. ఈ సమయంలో రండి, ఈ దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగం. స్తోత్రం. నిన్న చెప్పిన విషయాలు మరిచిపోయేటువంటి అవకాశం ఉంది, విన్నటువంటి ప్రసంగం మరిచిపోయేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా గుర్తుపెట్టుకోమని అనలేదు, మెయిన్ ముఖ్యమైన విషయాలన్నీ గుర్తుపెట్టుకోగలిగితే బాగుంటుంది. జ్ఞాపక శక్తిని మన ప్రభువుని అడుగుదాం. ప్రభు వయసు పెరిగే కొద్దీ కొద్దిగా మతిమరుపు వస్తుంది, అల్జిమేట్స్ వస్తుంది. కానీ మాకు మతిమరుపుని మాలోంచి తీసివేసి మంచి జ్ఞాపక శక్తిని, అలాగనే అనవసరమైన విషయాలన్నీ జ్ఞాపకం ఉంచుకోవడానికి కాదు, నన్ను నేను చేసిన విషయం, నా విషయంలో జరిగిన విషయం ఏంటో తెలుసా అని యోసేపు ఏమన్నాడో తెలుసా? నేను నా తండ్రి ఇంటి వారిని, నాకు కలిగిన బాధను మరిచిపోయేటట్టు చేశాడు దేవుడు. దేవుడు మతిమరిపిస్తాడు, అదే సమయంలో జ్ఞాపకం చేస్తాడు, జ్ఞాపక శక్తిని ఇస్తాడు. కాబట్టి అట్టి దేవుని వైపు చూద్దాం, దేవుని సహాయాన్ని కోరుకుందాం. ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వారికంటే గణనయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. They found that Jews of Berea were of more noble character and much more open-minded than those of Thessalonica. They were hungry to learn and eagerly received the word. Every day they opened the scrolls of scripture, Torah scrolls, to search and examine them to verify that what Paul taught them, or Paul or Silas or Timothy or Dr. Luke taught them was true. మరలా చదువుతున్నాను, దీని కొద్దిగా ట్రాన్స్లేషన్ కూడా చెప్తాను నేను. 11వ వచనం. దే ఫౌండ్ అనగా వాళ్ళు కనుగొన్నారు, వాళ్ళు గుర్తించారు. ఏం కనుగొన్నారు? దట్ జ్యూస్ ఆఫ్ బెరయా, బెరయాలోని దొరికేటువంటి పళ్ళ రసం అని కాదు, జ్యూస్ అని కాదు, బెరయాలోని యూదులు, యూదా సోదరులు అనగా ఐగుప్తు స్త్రీల కన్నా ఇశ్రాయేలు స్త్రీలు చురుగ్గా ఉన్నారని చెప్పినట్లుగా
అటువంటి పోలిక అన్నమాట ఇది. తెస్సలోనిక వాళ్ళు ఇంతకుముందు కొన్ని రోజుల క్రితం మేము పరిచయం చేసినటువంటి తెస్సలోనికలోని యూదుల కన్నా బెరయన్ జ్యూస్ ఆర్ బెటర్ అంటే దాని అర్థం వాళ్ళు తక్కువ వాళ్ళు, చీప్ అయిన వాళ్ళు, వాళ్ళు నీచమైన వాళ్ళు అని కాదు. ఏ విధంగా దేవర్ ఆఫ్ మోర్ నోబుల్ క్యారెక్టర్, వాళ్ళ యొక్క క్యారెక్టర్ ఘనమైన క్యారెక్టర్, ఉన్నతమైన క్యారెక్టర్, మంచి ఔన్నత్యం వాళ్ళది, మంచి డిగ్నిటీ వాళ్ళది, వాళ్ళ యొక్క విధానం, వాళ్ళ యొక్క డీలింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. లూజ్ టాక్ వాళ్ళలో లేదు, వాళ్ళు లూజ్ బిహేవియర్ లేదు వాళ్ళలో. సంఘస్థుల్ని గమనించి సంఘ కాపరి లేకపోతే సంఘ నాయకులు ఇస్తున్న సాక్ష్యం చూడండి. తెస్సలోనిక వాళ్ళు ఎలా ఉన్నారు, బెరయ వాళ్ళు ఎలా ఉన్నారు. దే వర్ మచ్ మోర్ ఓపెన్ మైండెడ్. మూసుకుపోయినటువంటి మనసు కలిగిన వాళ్ళు కాదు, తెరవబడిన మనసు కలిగిన వాళ్ళు, ఓపెన్ హార్టెడ్ పీపుల్, ఫ్రాంక్ పీపుల్. వాళ్ళు మనసులో ఒకటి దాచుకొని మరొక విధంగా వ్యవహరించే వాళ్ళు కాదు. వాళ్ళు డబల్ గేమ్ ఆడేటువంటి వాళ్ళు కాదు, డబల్ మైండెడ్ పీపుల్ కాదు. దే వర్ ఓపెన్ మైండెడ్ పీపుల్, మోర్ నోబుల్ క్యారెక్టర్, నోబుల్ పీపుల్ అండ్ ఓపెన్ మైండెడ్ పీపుల్. దే వర్ హంగ్రీ టు లెర్న్. వాళ్ళకు ఒక ఆకలి ఉంది. ఏం ఆకలి? అన్ని జనుల ఆహార పదార్థాలు తినాలి, కొత్త కొత్త పదార్థాలు తినాలి అని కాదు, లేదా యూదుల యొక్క వేరువేరు కొత్త వంటకాలని అలవాటు చేసుకొని నేర్చుకొని చేయాలని కాదు. వాళ్ళు దే వర్ హంగ్రీ టు లెర్న్. యూ షుడ్ బీ హంగ్రీ టు లెర్న్. నేర్చుకోవడానికైనా ఆకలి నీకు ఉండాలి. సేవకునికి నేర్చుకోవాలి, వాక్యం నేర్చుకోవాలని ఆకలి ఉండాలి. విశ్వాసికి ఆకలి ఉండాలి. ఏం ఆకలి? ఆకలి ఉంది కదండి 3 పూటలు 4 పూటలు తింటున్నావు కాదు. హంగ్రీ టు లెర్న్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తర్వాత ఏం జరిగింది? దేవర్ హంగ్రీ టు లెర్న్ అండ్ ఈగర్లీ దే రిసీవ్ ద వర్డ్. వేగంగాను, శీఘ్రంగాను, త్వరితంగాను, ఆసక్తిగాను వాళ్ళు వాక్యాన్ని క్యాచ్ చేశారు. భోజనపు బల్ల మీద నుంచి, ధనవంతుని భోజనపు బల్ల మీద నుంచి పడే రొట్టె మొక్కలను ఏరుకుంటున్నట్లుగా, ఇమీడియట్లీ వచ్చి క్యాచ్ చేసుకుంటున్నట్టుగా, పరిగలను ఏరుకుంటున్నట్టు రూతులాగా. దేవుని స్తోత్రం అండి. తెస్సలోనికలో అపోజిషన్ వచ్చినా కానీ వి అప్రిషియేట్ తెస్సలోనియన్స్. బెరయలో అపోజిషన్ వచ్చినప్పటికీ వి అప్రిషియేట్ బెరవన్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈగల్ రిసీవ్ ద వర్డ్ ఎవ్రీడే. ప్రతిరోజు వాళ్ళ పనులు మానుకొని ఇంక ఇదే పనులు ఉన్నారని కాదు. ఎవ్రీడే దే ఓపెన్ ద స్క్రోల్స్. దే ఓపెన్. ఆ గ్రంథపు చుట్టలను విప్పారు. మనలాగా వారానికి ఒకసారి బైబిల్ దుమ్ము దులిపేవాళ్ళు కాదు వాళ్ళు. ఆదివారం అయ్యేసరికి ఇతర కొట్టుకొని వచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. దే ఓపెన్ ద స్క్రోల్స్ ఎవ్రీడే. సమాజ మందిరంలో స్క్రోల్స్ కావచ్చు, వాళ్ళ ఇళ్లలో స్క్రోల్స్ కావచ్చు. టు సర్చ్ అండ్ ఎగ్జామిన్ దెమ్. అనగా పౌలు గారు బోధించిన దాన్ని బట్టి, సత్యాన్ని ప్రకటించిన దాన్ని బట్టి ఇది అవునా కాదా, నిజమేనా కాదా, ఆయన ఏదో యేసుప్రభు లేస్తాడన్నాడు, అది నిజమేనా, యేసుప్రభు వస్తాడన్నాడు నిజమేనా, దానికి సంబంధించిన మాటలు ఎక్కడున్నాయండి, యేసుప్రభు మరణాన్ని గురించిన మాటలు ఎక్కడున్నాయండి, యేసుప్రభు జననాన్ని గురించిన మాటలు ఎక్కడున్నాయండి అని వాళ్ళు పరిశీలించడం ఆరంభించారు. ప్రసంగం మనల్ని పరిశీలనలోకి నడిపించాలి. ప్రసంగం ప్రభువునందరి విశ్వాసంలోకి నడిపించాలి. ఇక్కడ రాయబడిన మాటలు and examine them to verify that the Paul taught them was true. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. తెస్సలోనిక వాళ్ళ కన్నా మర్యాద కలిగిన వాళ్ళు, మర్యాదస్తులు, సంస్కారం కలిగిన వాళ్ళు, మర్యాద లేని వాళ్ళు కాదు, మొరటోళ్ళు కాదు, మర్యాద కలిగిన వాళ్ళు. వారు దేవుని సందేశాన్ని ఎంత శ్రద్ధగా వినేవాళ్ళు అంటే అంత శ్రద్ధగా వినేవాళ్ళు. ప్రతిరోజు పవిత్ర గ్రంథాన్ని ప్రతిరోజు చదివి ఆ సందేశంలోని నిజాలు పరిశీలించేవాళ్ళు. దేవుని స్తోత్రం. గనులైన వారు, ఘనతత్వం, గనుడుగా ఉండడం, దీని గురించి మనం మాట్లాడుకుందాం. గనులుగా ఉండడం, బీయింగ్ నోబుల్ క్యారెక్టర్లో ఉండడం. లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ యూ. నోబుల్ థాట్స్ రావాలి, ఘనమైన తలంపులు రావాలి, నీచమైన తలంపులు కాదు. నోబుల్ థాట్స్, నోబుల్ డీడ్స్, నోబుల్ పీపుల్, నోబుల్ ప్రైజ్ అని మనం విన్నాం. ఆల్ఫ్రెడ్ నోబుల్ అనేటువంటి ఆయన అప్పట్లో ఆయన పేరు మీద ఫౌండేషన్ ఒకటి పెట్టేసి శాంతి రంగంలోను
సాహిత్య రంగంలోను, ఆర్థిక రంగంలోను, ఫిజిక్స్లోను, కెమిస్ట్రీలోను, వైద్య రంగంలోను ఇలా వాళ్ళు నోబెల్ ప్రైజులు ఇస్తారు. సరే, ఇప్పుడు వాటిలోకి అనలేదు. డిసెంబర్ 10వ తేదీ ఏదో అనుకుంటాను వాళ్ళు నోబెల్ ప్రైజులు డిక్లేర్ చేసేది, లేదా అనౌన్స్ చేసి డిస్ట్రిబ్యూట్ చేసేది. సరే, దాంట్లోకి అనలేదు. ఆ నోబెల్కి సంబంధం లేదు. నోబెల్ అంటే ఫీబుల్ అని కాదు. నోబెల్ అంటే స్ట్రాంగ్ అని, గుడ్ అని, బెస్ట్ అని, ఇటువంటి అర్థాలు చేసుకొని మనం ముందుకు సాగాలి. పౌలు గారు ఇస్తున్న సాక్ష్యం మా మాజీ సంఘస్థులు, ఇంతకుముందు సంఘస్థులు, మా రెండవ మిషనరీ జర్నీలో మేము కలుసుకున్నటువంటి వాళ్ళు అని చెప్తున్న సాక్ష్యం. లేకపోతే ఈ స్టోరీ రాస్తున్నటువంటి లూకా గారు పౌలు గారు చెప్పిన మాటల ఆధారంగా చేసుకొని ఏం రాద్దాం, ఇంకా రాయండి కొద్దిగా. సెకండ్ మిషనరీ జర్నీలో కొద్ది డీటెయిల్స్గా రాయండి. థర్డ్ మిషనరీ జర్నీ గురించి రాయండి. ఫస్ట్ మిషనరీ జర్నీ ఆయన చెప్తున్నాడు, ఆయనకి ప్రేరేపణ కలిగి వీళ్ళు కలిసి ఆత్మ ప్రేరణతో వీళ్ళందరూ కలిసి రాసిన పుస్తకం, రాసిన హిస్టరీ ఇది. స్తోత్రం. ఘనమైన వాళ్ళుగా ఉండాలి. ఎలాగా? ఘనతత్వం. వివాహము అన్ని విషయముల్లో ఘనమైనది. అనగా బ్రహ్మచర్యము అనబడినటువంటి సెలిబసీ అనే దానికన్నా, డైవర్స్ అనేటువంటి విడాకుల తత్వం కన్నా, వివాహ మోచనం కన్నా మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ దాన్ సెలిబసీ, దాన్ డైవర్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్. అన్ని విషయాల్లో ఘనమైనదిగా ఉండాలి. దాన్ని చేసుకోవాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులది, భార్యాభర్తలది. మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్. యెహోవా నామము ఘనమైనది. యెహోవా ఘనమైన వాడు, ఆయన నామము ఘనమైనది అని యెషయా గ్రంథం 12 రాయబడింది. యెహోవా నామము ఘనమైనది. యెహోవా ఏర్పాటు చేసిన వివాహ వ్యవస్థ ఘనమైనది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఘనమైన వాటి గురించి మనం ఆలోచిస్తున్నాం. గనులు అని చెప్పబడింది కనుక ఆ మాటలన్నీ నాకు గుర్తొచ్చాయి. 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేయబోతున్నాను. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 5-6 వచనాలు. అయితే యూదులు, జ్యూస్ అనగా తెసలోనిక యూదులు మత్సరపడి పని పాటలు లేకుండా తిరుగు దుష్టులు వెంట పెట్టుకొని, వాళ్ళు అన్ని జనులో లేకపోతే యూదులో మరి తెలీదు, మత్సరపడిన యూదులు పని పాటలు లేని యూదులను కలుసుకొని గుంపు కూర్చి ఆ 2 బ్యాచ్లు కలుసుకొని ఈ 2 గుంపులు, అల్లరి గుంపులు కలిసి పట్టణమల్లా, తెసలోనిక పట్టణం అంతా తిరిగి ఉద్యమం చేస్తున్నట్టుగా, ఏదో ఉద్యమం చేస్తున్నట్లుగా, లేకపోతే ఏదో రాస్తా రోకో, రైలు రోకో చేస్తున్నట్టుగా, ఏదో అల్లరి చేసి, ఏదో స్ట్రైక్ చేస్తున్నట్టుగా వాళ్ళు పట్టణమల్లా అల్లరి చేసి యాసోని ఇంటి మీద పడి, చూసారా ఎవరిళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు? మనం ఆలోచిస్తున్న విషయం. తెసలోనిక వాళ్ళు ఘనమైన వాళ్ళు అని పౌలు ఎందుకు చెప్తున్నట్టే, దే సఫర్డ్ ఫర్ క్రైస్ట్ సేక్. దట్స్ వై ఐ షుడ్ కన్సిడర్ దెమ్ యాజ్ ఆనరబుల్, లేకపోతే నోబుల్. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించిన వాడు ఘనమైన వాడు. ఘనమైనది, ఘన పదార్థం అంటే సాలిడ్, స్ట్రాంగ్ అని అర్థం. దేవుని స్తోత్రం. ద్రవ పదార్థం కాదు, వాయు పదార్థం కాదు, కనబడని వాయు పదార్థం కాదు, జారిపోయేటువంటి ద్రవ పదార్థం కాదు, ఎక్కడ వేస్తే అక్కడ ఉండేటువంటి ఘన పదార్థం. రాయి లాంటోడు, ఎన్ని పరిస్థితుల మధ్యలో అలాగా ఉంటాడు. ఈ ద్రవ పదార్థాన్ని కాస్త హీట్ పెంచామనుకోండి, అది వాయు పదార్థంగా మారిపోతుంది. వాయు పదార్థానికి దానికి రూపు లేదు, అది రూపాలు మార్చుకునే అమీబా లాంటిది, దాని సంగతి వదిలేసేయండి. కానీ ఇక్కడ గమనిస్తున్న ఘన పదార్థ, దే ఆర్ గనులు, ఘనమైన వారు. క్రీస్తు కొరకు శ్రమను అనుభవించేవాడు. తమ స్వకీయుల వలన శ్రమను అనుభవించిన తెసలోనిక యూదులు, తెసలోనికన్ క్రిస్టియన్స్, వాళ్ళు ఘనమైన వాళ్ళు. రెండవది అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనంలో వాళ్ళని గురించి చెప్పాను. ఇందాక కూడా నేను చెప్పాను, దే ఆర్ హంగ్రీ టు లెర్న్. లేఖనములను పరిశోధించేవాడు ఘనమైన వాడు. కారణం ఏంటంటే లేఖనములు పరిశోధిస్తే అది ప్రభువునందు విశ్వాసంలో నడిపిస్తుంది. వాళ్ళు పరిశోధించుతూ వచ్చిరి. తర్వాత ఏమైంది? 12వ వచనంలో రాయబడింది, అందుచేత వారిలో అనేకులను ఘనత కలిగిన, మళ్ళీ అక్కడ ఘనత కలిగిన గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషుల్లోనూ చాలామంది విశ్వసించిరి. అక్కడ జూయిష్ పాపులేషన్ మెజారిటీ కాదు, మైనారిటీ, గ్రీక్ పాపులేషన్ ఉంది. ఇది వేరొక ఖండంలో జరుగుతున్న పరిస్థితి. 16వ అధ్యాయం నుంచి వాళ్ళు వేరొక ఖండంలో ఉన్నారు, యూరోపియన్ కాంటినెంట్లో ఉన్నారు అనే సంగతి మనం మర్చిపోకూడదు. రెండో మిషనరీ జర్నీలో ఉన్నారు, రెండవ ఖండంలో ఉన్నారు.
ప్రతి ఖండంలో, ప్రతి దేశంలో, ప్రతి పట్టణంలో కాంటెక్స్ట్లు లేకపోతే క్లైమేట్ ఇవన్నీ వేరువేరుగా ఉంటాయి. ఇక్కడ మనం ఆలోచిస్తున్న విషయం ఏంటి అంటే వాళ్ళ యొక్క ఘనత్వానికి, వాళ్ళ యొక్క ఘనతకు కారణం ఏంటి అంటే లేఖనాలను పరిశోధించడం, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడం, క్రీస్తు లేఖనాలను మనం పరిశోధించడం మనల్ని గనులుగా మారుస్తుంది. మూడో విషయం అపోస్తల కార్యములు 17:12 మనం చదువుకున్నాం. అందుచేత వారిలో అనేకులు. ఎందుచేత? విని, జాగ్రత్తగా విని, శ్రద్ధగా విని, పరిశీలించి, ప్రతిరోజు పరిశీలించడం వలన అనేకులు అంటే అన్యజనులైనటువంటి గ్రీసు దేశస్తులు, స్త్రీలు, పురుషుల్లో కూడా చాలామంది స్త్రీలు కూడా విశ్వసించారట. స్త్రీల మధ్యలో ఉద్యమం వచ్చిన సందర్భం 4వ వచనంలోను 12వ వచనంలో మనకు కనిపిస్తుంది. రివైవల్ అమాంగ్ ఉమెన్. స్త్రీల కూడిక పెట్టారని కాదు దాని అర్థం. స్త్రీల కూడికలు పెట్టినా స్త్రీల మధ్యలో ఉద్యమం రావడం లేదు. పురుషుల మధ్యలో ఉద్యమం వస్తుంది కానీ స్త్రీల మధ్యలో ఉద్యమం రావడం ఎందుకు ఏంటి అని వాటిలోకి వెళ్ళలేదు. మన సంఘాల్లో స్త్రీల మధ్యలో కూడా ఉద్యమం వస్తుంది అనేది వేరే విషయం. మన సంఘాల్లో పురుషుల కన్నా స్త్రీలే ఎక్కువ మంది ఉన్నారు, అది వేరే విషయం. మూడో విషయం మనం ఆలోచిస్తున్న విషయం, ఒక భౌతికమైనటువంటి నోబుల్ అంటున్నామంటే ఇక్కడ ఫిజికల్గా సబ్స్టెన్స్ కలిగి ఉండడాన్ని బట్టి, సంపద కలిగి ఉండడం వల్ల, భౌతిక సంపద వలన కలిగినటువంటి ఆ ఘనత. డబ్బులోని గౌరవిస్తారు, సార్ అని రెస్పెక్ట్ చేస్తారు. ఇక్కడ సంపదను బట్టి ఘనత కలిగిన వారు అనగా ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని బట్టి. ఒకప్పుడు ప్రభు ఆశీర్వాదం లేదు, వాళ్ళకి వచ్చింది. ఒకప్పుడు ప్రభు ఆశీర్వదించబడకుండా, ప్రభు ఆశీర్వాదమే పరోక్షంగా వాళ్ళకి ఆశీర్వాదం ఉంది. తర్వాత మనం ఆలోచిస్తున్న విషయము 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం గమనిస్తే అక్కడ రాయబడిన మాట, ఒక దినమందు, వన్ డే, వన్స్ అపాన్ ఏ డే, ఏలియా గారి శిష్యుడైనట్టు ఎలీషా షునేము అనేటువంటి పట్టణానికి, షునేమ్ అనేటువంటి పట్టణానికి వెళ్ళినప్పుడు గనురాలైనటువంటి నోబుల్ ఉమెన్ విత్ నోబుల్ క్యారెక్టర్. సార్ రండి సార్, భోజనానికి రండి సార్. ఆయన బోధ వినకుండానే భోజనానికి పిలిచింది. ఒక్కసారి భోజనం పిలిస్తే ఈయన మాటికి ఇంటికి పోయి భోజనం చేయడం ఆరంభించాడట. సరే, ఆమె కూడా పిలిచింది అనుకోండి. తర్వాత వచ్చిన 9వ వచనంలో రాయబడింది, ఆమె తన పెనిమిటితో చెప్పిన మాట మనం మన ఇంటికి వచ్చి బోధ చేసి భోజనం చేస్తున్నాడే, ఈజ్ ఎ డివోటెడ్ మ్యాన్, ఈజ్ ఎ హోలీ మ్యాన్. చిన్నోడు కాదు, అది గుర్తించింది. అతనిలో ఉన్నటువంటి ఆంతర్య శుద్ధీకరణ, ఆంతర్య పరిశుద్ధతను గమనించింది. దేవుని స్తోత్రం. ఆంతర్యమును వివేచించి ఆంతర్యమును చదవగలిగిన వాళ్ళు, అవతల వ్యక్తిని చదవగలిగిన వాళ్ళు గనులు. ఈ స్త్రీ గనురాలైన స్త్రీ కాబట్టి అటువంటి ఘనమైన అనుభవం కలిగి ఈ 4 ఉదాహరణలు బట్టి మనం ముందుకు సాగడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. హల్లెలూయా, లేలుయా. మీ అందరికీ ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.